హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే గుంట పొంగనాలు చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నాకు కొంచెం ఫ్లాప్ అయ్యాయన్నమాట. అదే మీరు ఈ మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పడానికి ఈ వీడియో చేశానన్నమాట. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బాగా రాలేదన్నమాట. చిన్న చిన్న టిప్స్ చెప్తాను, అవి ఫాలో అయిపోతే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు దోశలేనా అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి. చూడండి, ముందుగా పెనంని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత దోశ పిండిని తీసుకోవాలి, మనకు సరిపోయినంత తీసుకొని తర్వాత అందులో ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అలాగే సాల్ట్ నేను పిండి పట్టేటప్పుడే వేసాను, అందుకే వేసుకోలేదు, మీరు యాడ్ చేసుకోండి. కొంచెం అంత వాటర్ వేసి ఇలా కొంచెం పల్చగా చేసుకోవాలి. ఈ గుంట పొంగనాల పెనం అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా తక్కువ రేటుకే వచ్చింది. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే, మీరు ట్రై చేయండి. చూడండి, పెనం బాగా హీట్ రాకముందే నేను వేసేస్తున్నాను, అందుకే కొంచెం ఫ్లాప్ అయ్యాయి అన్నమాట. నాకు పొంగనాలు అయితే మంచిగా రాలేదు, అంటుకున్నాయి. అందుకే బాగా పొగలు రావాలన్నమాట. పొగలు వచ్చిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇలా పిండిని వేసుకోవాలి. చూడండి, అన్నిటిలోకి ఇలా ఫిల్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టలేదు. చూడండి, ఇలా చిన్న చిన్న రంధ్రాలతోటి పొంగనాలు అయితే బాగా వచ్చాయి. చూడండి, హీట్ అవ్వకపోవడం వల్ల అంటుకున్నాయి అన్నమాట కొంచెం కొంచెం, కానీ టేస్ట్ అయితే బాగా వచ్చాయి. ఇట్లాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కదండి, మీరు కూడా చేసే ఉంటారు ఇట్లాంటివి. సో ఇక్కడ టిప్ ఏంటంటే, పెనం బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత అదే పొగలు రావాలి పైకి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పిండిని వేసుకుంటే చాలా బాగా వస్తాయి. కొన్ని కొన్ని బాగా వచ్చాయి. చూడండి, ఇట్లా రెండో వైపు కూడా తిప్పేసుకొని కాల్ చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, గుంట పొంగనాలు రెడీ అయినట్లే.